హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తోంది మాన్సూన్ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3, జేఎల్డీఎల్ పేపర్ 1, గురుకుల పేపర్ 1, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹500 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, 3 మరియు ఎఫ్బీఓ కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ జూలై 7 నుండి జూలై 15 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశము ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. రానున్న పోటీ పరీక్షలు, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఐఐటీల పైన తప్పనిసరిగా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్గా ముగిసిన చాలా పోటీ పరీక్షలు, అత్యున్నత పోటీ పరీక్షలు, తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషనే కానివ్వండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానివ్వండి, గతంలో యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా ట్రైక్లోసాన్, ఐఐటీ హైదరాబాద్ పైన క్వశ్చన్ అడిగారు. అంతటి ఇంపార్టెంట్ టాపిక్ని ఖచ్చితంగా మీరు చదవండి. అండ్ ఐఐటీల్లో కూడా రెగ్యులర్గా ఏ ఐఐటీస్ అయితే వార్తల్లోకి వస్తున్నాయో దానిపైన ప్రత్యేకత చూపండి. అందులో గనక పరిశీలిస్తే ఐఐటి మద్రాస్ ఇంపార్టెంట్, ఐఐటి కాన్పూర్ ఇంపార్టెంట్, మరియు మన తెలుగు రాష్ట్రాల్లోని ఐఐటి హైదరాబాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు ఐఐటి హైదరాబాద్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఐఐటి హైదరాబాద్ దేనికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది అంటే, ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన బృందంలో స్థానం పొందుతూ వార్తల్లోకి వచ్చారు. ఆ బృందం ఏంటో చూద్దాము. విశ్వంలో నిరంతర ప్రకంపనల మూలాలపై అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన ఖగోళ శాస్త్రవేత్తల బృందంలో ఐఐటి పరిశోధకులు కూడా ఉండబోతున్నారు. డైరెక్ట్గా ఐఐటీస్ పైన కనుక మీకు క్వశ్చన్ అడిగితే నేరుగా హెడ్డింగ్ పైన క్వశ్చన్ అడుగుతారు, అంతకు మించి వెళ్ళరు. ఏదైనా ఇన్నోవేషన్ కనుక వార్తలు నిలిస్తే ఆ ఇన్నోవేషన్ ఏంటి, ఆ పదం గుర్తుంచుకుంటే చాలు, పదము ఐఐటి, దట్స్ ఎనఫ్. సో ఇక్కడ ఏమంటున్నాను, విశ్వంలో నిరంతర ప్రకంపనలు ఏవైతే ఉంటాయో ఆ ప్రకంపనల యొక్క మూలాలు అసలు ఎక్కడ వస్తున్నాయి, వాటిపైన అధ్యయనం చేసే ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో ఆ బృందంలో, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంలో మన ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు కూడా ఉండబోతున్నారు. సో అదేంటో చూడండి. అతి తక్కువ పౌనపున్య గురుత్వాకర్షణ తరంగాల ద్వారా విశ్వంలో నిరంతరం ఏర్పడే ప్రకంపనలకు మూలాలను కనుగొనడంలో ఐఐటి హైదరాబాద్ పరిశోధకులు తమదైన పాత్ర పోషించారు. జపాన్, ఐరోపాలకు చెందిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఈ ఘనతను వారు సాధించారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఐఐటి హైదరాబాద్కు చెందిన డాక్టర్ శంతను దేశాయ్, అమన్ శ్రీవాస్తవ అండ్ బీటెక్ విద్యార్థులు దివ్యాంశ్ కర్బండా అండ్ శ్వేత అర్ముగం ప్రజ్ఞ పరిశోధక బృందంలో ఉన్నారు. సో ఇక్కడ నేరుగా ఈ పర్సన్స్ పేర్లు అవసరం లేదు. మీరేంటి, విశ్వంలో నిరంతర ప్రకంపనల మూలాలపై అధ్యయనం చేసిన ఖగోళ శాస్త్రవేత్తల బృందంలో ఐఐటి పరిశోధకులు ఉన్నారు. డైరెక్ట్గా ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. ఏ విధంగా, ఏ పౌనపున్యం ఆధారంగా తరంగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మూలాలను వెతికే ప్రక్రియలో ఈ గుర్తింపు పొందారు. అండ్ ఇక్కడ ఇప్పటి వరకు జపాన్, ఐరోపాలకు చెందిన అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారిలో ఉన్న బృందంగా వీరు మనం చెప్పొచ్చు ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, డైరెక్ట్గా ఈ హెడ్డింగ్, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్, ఈరోజు ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. 2001 సంవత్సరంలో ఏర్పాటైన ఒక కూటమి ఎస్సీఓ 2001 జూన్ 15న ఏర్పాటైంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే దట్ ఈస్ నాట్ ఇన్ షాంఘై,
చైనాలోనే ఉంది కానీ షాంఘైలో లేదు, బీజింగ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. భారతదేశం ఎస్సీఓలో సభ్య దేశం కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ G20, ఎస్సీఓ, నెక్స్ట్ వచ్చేసి యుఎన్ఎస్సి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి 2 యుఎన్ఎస్సీలు ఉంటాయి. ఒకటి స్టాటిస్టికల్ కమిషన్, నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్. నెక్స్ట్ వచ్చేసి వసనార్ అరేంజ్మెంట్, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇందులో G20, ఎస్సీఓ, వసనార్ అరేంజ్మెంట్, ఏషియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ వీటికి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తోంది. అలా ఎస్సీఓకి సంబంధించి ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు? 8. గతంలో మనం 9 అని చెప్పుకున్నాం. ఈరోజు ఆ 9 అనే వర్డ్ ఏదైతే ఉంటుందో అఫీషియల్గా గుర్తింపుతో వార్తలోకి వచ్చింది. ఎస్సీఓ సభ్య దేశాలుగా ఇప్పటివరకు 8 ప్లస్ 1 ఇరాన్ దేశం ఫుల్ టైం మెంబర్గా ఎస్సీఓలో గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన సభ్య దేశాలన్నీ కూడా ఆమోద ముద్ర వేశాయి. సో ఇప్పటి వరకు ఎస్సీఓలో సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయంటే చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. 8 దేశాలు కదా. 8 దేశాలతో పాటు ఇప్పటి వరకు అబ్జర్వర్ స్టేట్గా ఉన్న, అబ్జర్వర్ కంట్రీగా ఉన్న ఇరాన్ 9వ దేశంగా. ఎగ్జామినేషన్లో అడగవచ్చు, నాటోలో చేరిన 31వ దేశం ఏంటి? ఫిన్లాండ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఓలో చేరిన 9వ దేశం ఏంటి? ఇక్కడ ఇరాన్ అని. ఇటువంటి గుర్తుంచుకోండి. సో జూలై మంత్ ఫస్ట్ వీక్లో ఈ గుర్తింపు అనేది వార్తల్లోకి వచ్చింది. ఇరాన్ బికమ్స్ ఫుల్ టైం మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. ఇటువంటి కూటములు ఏవైతే ఉంటాయో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు హెడ్ క్వార్టర్స్ పైన ఎప్పుడు ఏర్పాటైంది, ఈ క్రింది అంతర్జాతీయ కూటములను కాలానుగుణంగా వాటి ఏర్పాటు ఆధారంగా వాటిని ప్రత్యేకంగా గుర్తించండి. అంటే ఏ సంవత్సరంలో ఏది ఏర్పాటైందో అలా క్రోనాలజీ ప్రకారం అరేంజ్ చేయమని అడుగుతారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీకు రీసెంట్గా వీటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో ఎస్సీఓ కానీ, సార్క్ కానీ, ఏసియన్ కూటమి కానీ, G20 కానీ, ఇటువంటి వాటిని షార్ట్స్ వీడియోస్ రూపంలో కూడా అందిస్తున్నాను. షార్ట్స్, సో స్వల్ప వ్యవధి వీడియోస్ అంటాం మనం యూట్యూబ్లో షార్ట్స్. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో యూస్ఫుల్ కంటెంట్ మీకు ఇస్తూనే ఉన్నాను. కమ్యూనిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాను, వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను, లైవ్ సెషన్స్ తీసుకుంటున్నాను, షార్ట్స్ వీడియోస్ కూడా తీసుకుంటున్నాను. రీసెంట్గా సార్క్ పైన మీకు ఒక షార్ట్ వీడియోని కూడా రిలీజ్ చేశాను. అతి త్వరలో మీకు ఎస్సీఓ పైన కూడా రిలీజ్ చేస్తాను. సో ఎస్సీఓ ఈజ్ ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశం ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది 2023. అండ్ ఇప్పుడు మరి అబ్జర్వర్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయంటే ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్ ఇప్పుడు మెంబర్ అయిపోయింది, అండ్ మంగోలియా. డైలాగ్ పార్ట్నర్స్ ఎవరెవరంటే అర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ. అండ్ గెస్ట్ అటెండెన్స్ ఏవైతే ఉంటే వివిధ కూటములు గుర్తుంచుకోండి. సో ఎస్సీఓలో ఫుల్ టైం మెంబర్గా అఫీషియల్గా గుర్తింపు పొందుతూ ఇరాన్ 9th కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే సాగర్ నిధి. సాగర్ నిధి. సో సాగర్ నిధి దేనికి సంబంధించిందంటే సముద్రం ఏదైతే ఉంటుందో సముద్రం లోపల పరిశోధనలకి సంబంధించి, సముద్ర గర్భంలో పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకి సంబంధించింది సాగర్ నిధి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించింది. ప్రస్తుతం మనకి కిరణ్ రిజిజు గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. సో అతి త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది. కొత్త మంత్రుల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. మనం ఆ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయిన తర్వాత అందరు మంత్రుల పేర్లను చూద్దాం ఒకసారి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో గుర్తుంచుకోండి సాగర్ నిధి. ఇక్కడ ముఖ్యంగా దీన్ని ఏమనొచ్చు అంటే జాయింట్ ఓషన్ ఎక్స్పెడిషన్. జాయింట్ అంటే సంయుక్త, ఓషన్ అంటే మహాసముద్ర, ఎక్స్పెడిషన్ అంటే కనుగొనడం, సముద్ర ప్రాంతాల్లో పరిశోధనకు సంబంధించి. ఏ దేశాలకు సంబంధించి అంటే భారత్ లీడ్ చేస్తుంది, ఇండియా లీడింగ్లో ఉంది, ఇండియా ఆధ్వర్యంలో అని గుర్తుంచుకోండి. ఇండియాకి సంబంధించి ఎవరు లీడ్ చేస్తున్నారంటే ఇన్కాయిస్ సునామీలకు సంబంధించి తరచూ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇన్కాయిస్ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వారు లీడ్ చేస్తున్నారు. ఎవరి ఆధ్వర్యంలో? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ భారత్ ఆధ్వర్యంలో, ఆతిథ్యంలో బంగ్లాదేశ్, మారిషస్ దేశాలు భారత్కి సహకారం అందిస్తున్నాయి. ఈ దేశాల శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో ఓషియానిక్ అట్మాస్ఫియరు లోపల ఓషన్ సంబంధించిన నిధి దానిపైన పరిశోధనలు ప్రత్యేకంగా గుర్తించింది సాగర్ నిధి. గుర్తుంచుకోండి. ఆన్బోర్డ్ ఇట్స్ వెజల్ సాగర్ నిధి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుంచుకోండి, సాగర్ నిధి ఏదైతే ఉంటుందో ఒక నౌక, ఈ పరిశోధన కోసం ఉద్దేశించబడిన ఒక పరిశోధక నౌక అని గుర్తుంచుకోండి. సో సాగర్ నిధి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సంబంధించి ఇండియా ఫెసిలిటేట్స్ జాయింట్ ఓషన్ ఎక్స్పెడిషన్ ఆన్ బోర్డ్ ఇట్స్ రీసెర్చ్ వెజల్ సాగర్ నిధి. సో గుర్తుంచుకోండి.
అండ్ నెక్స్ట్ మొట్టమొదటి అనే అంశాలు ఎప్పుడైనా ఇంపార్టెంట్. సూపర్లేటివ్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాను, దేశంలోనే మొట్టమొదటి పిగ్ స్కూల్స్, పందుల పాఠశాల, అంటే పందుల కోసం ఉద్దేశించిన పాఠశాల. ఇండియాస్ ఫస్ట్ పిగ్ స్కూల్స్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే అస్సాం, బోడో ప్రాంతం. సో ద బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, అస్సాం రాష్ట్రానికి సంబంధించి బోడోల్యాండ్ ఉద్యమం కూడా జరుగుతుంది, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ ప్రాంతంలో. సో బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఈజ్ ఇంకింగ్ ఏ డీల్ విత్ డానిష్ గవర్నమెంట్. సో డానిష్ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పిగ్లకి సంబంధించి, పందులకి సంబంధించి ఏం కార్యక్రమంలో ఉంటాయంటే పిగ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్. పిగ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే పందుల పెంపకానికి సంబంధించి కోర్సెస్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ప్రాంతం ఏదైతే ఉందో అస్సాము, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పిగ్ బేస్డ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో భాగంగా పందుల నుండి కూడా జీవనోపాధి పొందడం ఉద్దేశించింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ పిగ్ స్కూల్స్ అస్సాంలోని ప్రాంతం గుర్తుంచుకోండి, బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ వారు వీటిని ప్రారంభించబోతున్నారు. ఎవరితో ఒప్పందం కుదుర్చుకొని అంటే డానిష్ గవర్నమెంట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇండియాస్ ఫస్ట్ పిగ్ స్కూల్స్ అస్సాం. అండ్ నెక్స్ట్ జూన్ 4వ తేదీన చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత నమోదైంది. చరిత్రలో అత్యధిక హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయింది. అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎంతనో చూద్దాము. చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత గత మంగళవారం జూన్ 4వ తేదీన నమోదైంది. వరుసగా 3, 4 తేదీల్లో సోమ మంగళ ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 17.01 డిగ్రీ సెల్సియస్, 62.6 డిగ్రీ ఫారెన్హీట్ అండ్ 17.18 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇవి చరిత్రలోనే అత్యంత అధికమైనవంట. అమెరికాలోని మైన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు 3, 4 తేదీ సోమ మంగళవారం తేదీల్లో, అందులో 4వ తేదీ రోజున హయ్యెస్ట్ టెంపరేచర్స్ రికార్డెడ్. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అమెరికాకి సంబంధించిన మైన్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు, వాతావరణానికి సంబంధించిన అంశం. సో ఇటువంటి మీకు న్యూస్ పేపర్స్లోనే మీకు ఎక్కువగా సమాచారాన్ని న్యూస్ పేపర్స్ తీసుకొస్తున్నాను. సో న్యూస్ పేపర్లోని సమాచారాన్ని తీసేసుకొని సబ్జెక్ట్కి లింక్ చేసుకోండి. ఇది ఎన్వైర్న్మెంట్కి మీరు లింక్ చేసుకోవాల్సిన టాపిక్. కరెంట్ అఫైర్స్ అనేది ఏదో ఒక్క సబ్జెక్ట్గా భావించకండి. మీరు చదివే పాలిటీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, ఎస్ఎన్టీకి సంబంధించిన అప్డేట్స్గా మాత్రమే చూడండి. అండ్ నెక్స్ట్ సో పాలిటీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు హైకోర్టులు ఏవైతే ఉంటాయో హైకోర్టులకు కొత్త సీజేలను కొలీజియం సిఫార్సు చేసింది. ఇక్కడ కొలీజియం అనేది రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగంలో ఎక్కడ కూడా కొలీజియం గురించి పేర్కొనలేదు. చట్టబద్ధం కాదు, చట్టము లేదు. మరి కొలీజియం 1993లో ఏర్పాటైంది. ఎట్లా ఏర్పడిందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా, కేసెస్ ఆధారంగా, ఫస్ట్ జడ్జెస్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, థర్డ్ జడ్జెస్ కేసు అని చెప్పేసి మనం పాలిటీలో నేర్చుకుంటూ ఉంటాం. అలా కొలీజియం ఏర్పాటైంది. కొలీజియం వ్యవస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే న్యాయమూర్తులే నియమించుకునే ఒక ప్రక్రియ, 1+5 బాడీ. కొలీజియంకి అధ్యక్ష బాధ్యతల్లో ఎవరు ఉంటారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మరి కొలీజియం వీరి పేర్లను సిఫార్సు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్ట్స్, ఏపీ, తెలంగాణ హైకోర్ట్స్కి నూతన ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఫైనలైజ్ ఎవరు చేస్తారో రాష్ట్రపతి ఆమోదిస్తారు. గుర్తుంచుకోండి. ఆర్టికల్ 124 ఆధారంగా తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అర్దే, ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను కొలీజియం సిఫార్సు చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ అలోక్ అర్దే 2009లో అక్కడి హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2018 నవంబర్ నుంచి కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అక్కడి హైకోర్టుకు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సో కొత్తగా ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ అండ్ నెక్స్ట్ తెలంగాణ హైకోర్టుకి జస్టిస్ అలోక్ అర్దే. సో ఇక్కడ రీసెంట్గా మీకు టీఎస్పీఎస్సీలో గ్రూప్ 4లో ఒక క్వశ్చన్ అడిగారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా గత నెలలో ఎవరు నియమితులయ్యారని చెప్పేసి మార్చ్ ఆర్ ఫిబ్రవరి సబ్జెక్ట్ కండిషన్ క్వశ్చన్ ఇచ్చారు, ఉజ్జల్ భుయాన్. సో వారు ఇటీవల ఏమైందంటే వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. గుర్తుంచుకోండి, వారి స్థానంలో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వ్యక్తిగత డేటా పరిరక్షణకి పర్సనల్ డేటా ఉంటుంది. ఈరోజు డేటా అనేది ఒక సంపద, డబ్బుల కంటే కూడా ఇంపార్టెంట్ డేటా. అటువంటి డేటాను పరిరక్షించుకోవడానికి ఉద్దేశించిన బిల్లుని ఇటీవల
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపాక ఇక పార్లమెంట్ ప్రక్రియ అనేది ఉంటుంది. పార్లమెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రపతి వద్ద బిల్లు వస్తుంది. రాష్ట్రపతి సంతకం పెడితే ఆర్టికల్ 123 ఆధారంగా బిల్లు చట్ట రూపంలోకి వస్తుంది. ఓకేనా? సో ఆర్టికల్ 123 కాదు, ఆర్టికల్ 111. ఆర్టికల్ 123 అంటే ఆర్డినెన్స్. ఆర్టికల్ 111 ఆధారంగా ఏదైనా ఒక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టంగా మారుతుంది. ఆర్టికల్ 111. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ముసాయిదాను ఆమోదించిన కేంద్ర క్యాబినెట్ ఉల్లంఘనలకు దాదాపు 250 కోట్ల వరకు జరిమానా కూడా విధిస్తారట, డేటాని కనుక ప్రొటెక్ట్ చేయడంలో ఎవరైనా దుర్వినియోగం చేస్తే. మంత్రివర్గ సమావేశం జరిగింది. డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 ముసాయిదాను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గత బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి, వర్షాకాల సమావేశాలు. అందులో వీటిని ప్రవేశపెట్టబోతున్నారట. ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి మార్పులు జరగబోతున్నాయి, అవన్నీ కూడా ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం. ఓకేనా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్. మానవులకు జంతువులకు జరిగే సంఘర్షణ అనేది చాలా ప్రమాదకరం. అయితే మానవులైనా చనిపోతారు లేదా జంతువులైనా చచ్చిపోతాయి. ఇటువంటిది ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. డౌన్ టు ఎర్త్ వారు తీసుకొచ్చారు. స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్వైర్న్మెంట్ డౌన్ టు ఎర్త్ 2023 రిపోర్ట్ అనేది వార్తలకు వచ్చింది. రిపోర్ట్స్ పైన, గణాంకాల పైన, సూచీలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ ఏమంటున్నాను, పులుల పోరాటము, ఏనుగుల ఘర్షణ. అంటే జంతువులకి సంబంధించి ఎలా చచ్చిపోతున్నాయి, ఏ కారణాలతో చచ్చిపోతున్నాయి, జంతువుల బారిన పడి మానవులు ఎలా చచ్చిపోతున్నారు అని చెప్పే ఒక నివేదిక. చాలా పెద్ద రిపోర్టు. కొన్ని పాయింట్స్ చూద్దాము. ఓకేనా? పర్యావరణ ప్రతికూలతల కారణంగా మానవులు, అటవీ జంతువుల మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో విచ్చలవిడిగా అడవులు నరికివేస్తుండడంతో జీవ వైవిధ్యం ప్రమాదం పడుతుంది. ఆటోమేటిక్గా జంతువులు కూడా స్థావరాలను కోల్పోయి చచ్చిపోతున్నాయి. మానవ ఆవాసాల్లోకి అవి ప్రవేశపడుతున్నాయి, మానవ ఆవాసాల్లోకి వస్తున్నాయి. వాటిపైన మానవులు దాడి చేస్తున్నారు, తిరిగి అవి దాడి చేస్తున్నాయి. ఇందులో ఏదో ఒక ఫలితం అయితే జంతువులు చచ్చిపోతున్నాయి, లేక మనుషులు చచ్చిపోతున్నాయి. సో దేశంలో ఏటా పులులు, ఏనుగుల దాడుల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా వన్యప్రాణుల అక్రమ రవాణాలో కూడా ఈ రెండు జంతువులు అత్యధికంగా వేటబారిన పడుతున్నాయంట, చచ్చిపోతున్నాయట, పులులు, ఏనుగులు. స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్వైర్న్మెంట్ డౌన్ టు ఎర్త్ 2023 నివేదిక ప్రకారం 2020-21తో పోలిస్తే 2021-22లో మనుషులపై ఏనుగుల దాడులు 16%, పులుల దాడులు 2019తో పోలిస్తే 2022 నాటికి 83% పెరగడం ఈ దుస్థితికి అద్దం పడుతోంది, కనబడుతోంది. సో చూడండి, రాష్ట్రాల వారీగా ఏనుగుల దాడిలో చనిపోయిన వారి సంఖ్యను కనుక పరిశీలిస్తే చూడండి, ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా, సెకండ్ వచ్చేసేసి ఒడిషా, థర్డ్ వచ్చేసేసి మనకి ఛత్తీస్గఢ్, సో నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ అస్సాం. అండ్ ఏనుగుల మరణాలకు కారణాలు ఏవైతే ఉంటాయో కారణాలు కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. 2021-22లో విద్యుదాఘాతం అంటే విద్యుత్ షాక్లు తగిలి ఆ తీగలకు తాకి దాదాపు 50 ఏనుగులు చచ్చిపోయినాయి. వేటగాళ్ళ బారిన, పోచర్స్ బారిన పడి 4, విషపు ఆహారం తినడం వల్ల 6 అండ్ రైలు ఢీకొనడం వల్ల 15. అత్యధికంగా విద్యుదాఘాతం జరిగి ఏనుగులు చచ్చిపోతున్నాయి. మీ గతంలో కేవీఐసి వారు తీసుకువచ్చిన ఒక ఇంపార్టెంట్ అంశం రీహాబ్. ఇటువంటి చూడండి మీరు, రెడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్ అంటే ఏనుగులు మానవాళి ఉండే ప్రాంతాల్లోకి రాకుండా లేదా రైలు పట్టాల నుండి ఏనుగులు దాటకుండా ప్రమాదానికి గురి కాకుండా ఇటువంటివి దృష్టిలో ఉంచుకొని, లేదా విద్యుత్ తీగలు ఉండే దగ్గరికి ఏనుగులు వెళ్లకుండా ఏనుగులు నివసించే ఎలిఫెంట్ కారిడార్స్కి, మానవాళికి లేదా రైల్వే ట్రాక్స్కి లేదా విద్యుత్కి సంబంధించిన ప్రాంతాల్లోకి ఏనుగులు పోకుండా ఏం చేస్తారు, కేవీఐసి వారు బాక్సెస్ పెట్టేసి ఆ బాక్సెస్లో తేనెటీగల్ని ప్రొటెక్ట్ చేస్తారు, ఎపికల్చర్. సో ఆ తేనెటీగల బజ్ సౌండ్ ఏదైతే ఉందో దానికి ఏనుగులు భయపడేసి ఏం చేస్తాయి, ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా ఉంటాయి. రీహాబ్ ఇటువంటి మీరు లింక్ చేసుకోండి. గతంలో చాలాసార్లు రీహాబ్ గురించి మనం చూడడం జరిగింది. సో ఇక్కడ చూడండి. సో ఇటువంటి నివేదికలు ఏవైతే ఉంటే వీటిని సంపూర్ణంగా మీరు చదవండి. వీటి నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు CA 360 కోర్సులో ఇటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో మీకు మ్యాగజిన్లో ఇన్ డీటెయిల్గా మీకు డైరెక్ట్గా ఇస్తున్నాను, ఆర్టికల్స్ రూపంలో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త స్కీమ్, మహిళల కోసం ఉద్దేశించిన అంశము, న్యూ స్వర్ణిమ స్కీమ్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రవేశపెట్టారంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారు? కేంద్ర మంత్రిగా స్మృతి జబిన్ ఇరానీ గారు.
సో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఎవరి కోసం ఉద్దేశించబడింది? విమెన్ ఎంపవర్మెంట్ కోసం అని గుర్తుంచుకోండి, విమెన్ ఎంటర్ప్రీనర్స్ కోసం అని గుర్తుంచుకోండి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడంలో భాగంగా ఇటువంటి స్కీమ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటిది? ఇంప్లిమెంటెడ్ బై నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు వీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రోగ్రామ్ ఇది? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి. ఎవరికి ఉద్దేశించినది? ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడంలో భాగంగా వాళ్ళకి రుణ సౌకర్యం కల్పించడం, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 6G భారతదేశం ఆధ్వర్యంలో ఇండియా లాంచెస్ భారత్ 6G అలయన్స్. భారత్ 6G అలయన్స్, అలయన్స్ అంటే కూటమి. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశంలో ఎవరెవరిని? ఇండస్ట్రీ పరిశ్రమల వర్గాలను, అకాడమేషియా ముఖ్యంగా సంస్థలు, విద్యా సంస్థలని, మరియు సెంట్రల్ గవర్నమెంట్ వీరందరూ ఏకతాటిపైకి వచ్చి ఐటీ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రస్తుతం అశ్విని కుమార్ వైష్ణవ్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు. 6G అలయన్స్లో భాగంగా ఏం చేస్తారంటే భారతదేశంలో 6G టెక్నాలజీని అభివృద్ధి చేయడం పైన, న్యూ టెక్నిక్స్ పైన పరిశోధన కోసం ఉద్దేశించబడిందే భారత్ 6G అలయన్స్. ఎవరందరూ కలిసి సంయుక్తంగా ఇండస్ట్రీ వర్గాలు, అకాడమిషియా వర్గాలు, సెంట్రల్ గవర్నమెంట్ వీరందరూ కలిసి భారతదేశంలో 6G నెట్వర్క్ని డెవలప్ చేయడం, ఇదొకటి ఇంపార్టెంట్, విస్తృతం చేయడం. అండ్ నెక్స్ట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా లాంచ్ చేసిన ఒక ఇంపార్టెన్స్ అదేంటంటే పిఎం ఇనాగ్రేట్స్ సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ పుట్టపర్తిలో. సో పుట్టపర్తిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సెంటర్ని లాంచ్ చేశారు. ఏంటది? సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్. ముఖ్యంగా పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ ఉంటుంది కదా, ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో. దీని యొక్క ఉద్దేశం ఏం ప్రమోట్ చేస్తుంది అంటే ముఖ్యంగా కల్చరల్ ఎక్స్చేంజ్, మన సంస్కృతికి సంబంధించి ప్రమోట్ చేస్తుంది. అండ్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రచారం చేస్తారు. నెక్స్ట్ గ్లోబల్ హార్మనీ, సో ప్రపంచ శాంతి కోసం ఉద్దేశించబడిందని గుర్తుంచుకోండి. సో శ్రీ సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేయడం జరిగింది పుట్టపర్తికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే ఇటీవల ఐకార్ ఆధ్వర్యంలో నీరజ ప్రభాకర్ గారు. సో నీరజ ప్రభాకర్ గారు ఎవరంటే ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీగా ఉన్న నీరజ ప్రభాకర్ గారు చైర్పర్సన్గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. చైర్పర్సన్ ఆఫ్ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ, RAC అంటాం, రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. దానికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానికి చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సో వీసీ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈజ్ న్యూ ఆయిల్ పామ్ RAC చైర్పర్సన్. RAC అంటే అర్థం ఏంటిది? ఇక్కడ రీసెర్చ్ అడ్వైజరీ కమిటీకి ఐకార్ ఆధ్వర్యంలో చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. జస్ట్ పేరు, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. ప్రస్తుతం నీరజ ప్రభాకర్ గారు వీసీ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రస్తుతం 31 సభ్య దేశాలునే 1949లో ఏర్పడిన కూటమి. ప్రస్తుతం ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి, ఆయుధ కూటమి. నాటో అమెరికా లీడ్ చేస్తుంది, బ్రసెల్స్ బెల్జియం హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది. నాటో చీఫ్గా ఉన్న ప్రస్తుత పర్సన్ ఎవరు? నార్వే మాజీ దేశాధినేతను జెన్స్ స్టాల్టెన్బర్గ్ తన యొక్క పదవీ కాలం పొడిగింపు అనే అంశం వార్తలోకి వచ్చింది. నాటో చీఫ్ 2024 వరకు మరొక సంవత్సరం పాటు నాటో చీఫ్గా, నాటో హెడ్గా ఎవరు విధుల్లో ఉండబోతున్నారు? ప్రస్తుతం ఉన్న నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ గారే విధులను నిర్వర్తించబోతున్నారు. సో ఇదొకటి ఇంపార్టెంట్. నాటో పైన క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి రానున్న పోటీ పరీక్షల్లో. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఫస్ట్ టాపిక్ IIT హైదరాబాద్కి సంబంధించి విశ్వంలో నిరంతర ప్రకంపనల మూలాలపై అధ్యయనం చేసే ఖగోళ శాస్త్రవేత్తల బృందంలో IIT పరిశోధకులు పరిశోధన చేశారు అంటారు IIT హైదరాబాద్. సెకండ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOలో నూతన ఫుల్ టైం సభ్య దేశంగా ఎవరు? ఇరాన్. అండ్ సాగర్ నిధి ఓషన్ ఎక్స్పెడిషన్కి సంబంధించి, ఓషన్ పరిశోధనకి సంబంధించిన అంశము. భారతదేశంలోని మొట్టమొదటి పిగ్ స్కూల్స్ అస్సాం రాష్ట్రంలో ప్రారంభం, బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో. చరిత్రలోనే అత్యంత సగటు ఉష్ణోగ్రత నమోదైన నెల జూలైలోని 4th డేట్. అండ్ తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేల పేర్లను సిఫార్సు చేసింది కొలీజియం. రాష్ట్రపతి ఆమోదం కోసం వేచినాం.
నెక్స్ట్ వ్యక్తిగత డేటా పరిరక్షణకు బిల్లుని ప్రతిపాదిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు రాబోతోంది, ఆమోదం కూడా పొందబోతోంది. అండ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్వైర్న్మెంట్ డౌన్ టు ఎర్త్ 2023 రిపోర్ట్. నెక్స్ట్ న్యూ స్వర్ణిమ స్కీమ్ అనేది వార్తల్లోకి వచ్చింది మహిళలకి సంబంధించి. భారత్ 6G అలయన్స్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎందుకోసం ఉద్దేశించబడింది. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు లాంచ్ చేసిన ఆవిష్కరించిన సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ పుట్టపర్తి. అండ్ నీరజ ప్రభాకర్ గారు వీసీ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ న్యూ ఆయిల్ పామ్ RAC చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. నాటో ప్రస్తుత హెడ్ స్టాల్టెన్బర్గ్ గారు 2024 వరకు నాటో అధ్యక్ష బాధ్యతల్లో, సెక్రటరీ బాధ్యతల్లో, కీలక బాధ్యతలు హెడ్గా నియమితులవుతూ కొనసాగబోతున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.